వెల్కమ్ టు వ్యూ పాయింట్. సీతాఫలాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్, నేచురల్ ఎనర్జీ బూస్టర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి గుణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని బలంగా చేసి సీజనల్ ప్రాబ్లమ్స్ ని దూరం చేయటమే కాకుండా సీతాఫలాలు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కి చెక్ పెడతాయి. ముఖ్యంగా ఇవి తినడానికి ఎంత రుచిగా ఉంటాయో అంతకు మించిన ఆరోగ్యం కూడా. సంవత్సరం మొత్తం మామిడి పండ్ల కోసం ఎంతమంది ఎదురు చూస్తారో సీతాఫలాల కోసం కూడా అలాగే ఎదురు చూస్తారు. అసలు వీటిని మన డైట్ లో యాడ్ చేస్తే దూరమయ్యే సమస్యలు అన్ని ఇన్ని కావు. అవి ఏంటంటే సీతాఫలాల్లో ఎక్కువగా మెగ్నీషియం, పొటాషియం కంటెంట్ ఉంటుంది. ఇవి రెండు బీపీని తగ్గించి గుండె పనితీరును మెరుగ్గా చేస్తాయి. దీంతో గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుంది. ఇందులోని విటమిన్ సి కారణంగా ఇమ్యూనిటీ బలంగా మారడమే కాకుండా చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు ఇందులోని గుణాలు కొన్ని రకాల క్యాన్సర్స్ ని దూరం చేస్తాయని చెబుతున్నారు. సీతాఫలాల్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ తగ్గుతాయి. అంతేకాదు ఇందులోని ఫైబర్ కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఎక్కువ క్యాలరీలు తీసుకోకుండా ఉంటారు. దీంతో బరువు పెరుగుతామన్న భయం కూడా ఉండదు. చాలా మందికి తిన్న వెంటనే లేదా నార్మల్ కానీ స్వీట్స్ తినాలనే కోరిక ఉంటుంది. అలాంటి వారు సీతాఫలాన్ని తింటే చాలా వరకు క్రేవింగ్స్ తగ్గుతాయి. ఇందులోని తీపి గుణం మనకి ఆ క్రేవింగ్స్ లేకుండా చేస్తాయి. దీంతో పాటు క్యాలరీలు తక్కువగా తీసుకొని బరువు తగ్గాలనుకునేవారు ఈ పండుని తినవచ్చు. దీంతో పాటు పీసీఓఎస్ వంటి సమస్యల్ని కూడా సీతాఫలాలు దూరం చేస్తాయి. సీతాఫలాల్లో ఎక్కువగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడటమే కాకుండా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇమ్యూనిటీ బలంగా మారుతుంది. సీజనల్లో వచ్చే సీజనల్ సీతాఫలంతో సీజనల్ ప్రాబ్లమ్స్ అయిన డెంగ్యూ, మలేరియా వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు ఇందులో B6 విటమిన్ ఉంటుంది. ఇది సెరటోనిన్, డోపమైన్ ని రిలీజ్ చేసి డిప్రెషన్, ఆందోళనని తగ్గిస్తుంది. ఈ కారణంగా మానసిక సమస్యల్ని తగ్గించుకోవచ్చు.